మా ఇది ఏస్ టు ఏస్ డామినేట్ పోవడానికి నాకు ఫస్ట్ ప్రమోషన్ మ్యాచ్ మా. కానీ సూర్య ఏం చేస్తాను చూడు ఒకసారి. ఏం ఫీల్ ఉండదు మా. వాళ్ళు ఏమంటారు, ఉత్తి పుణ్యానికి సూర్యని తిడతానో అని అంటారు. ప్రమోషన్ మ్యాచ్ లో ఇట్లాంటి పనులు చేస్తే తిట్టరామా లేని జాలువా. నానా నువ్వు బాగుండాలి నాన్న. షూటింగ్ లో కొద్ది జాగ్రత్త నాన్న. దెబ్బతో బాధిస్తూ తెలుసు. అయ్యో భలేవారండి. తప్పకుండా తప్పకుండా అండి. దెంగులు 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 ఈ సూర్యకి ఎప్పుడు దెంగులు. అది చూడు మా కూసమంటే మళ్ళీ ఇట్లా మా తిడతా టాప్ 32 వచ్చినాం కదమ్మా. ఇంకొంచెం సేపు ఓపిక పట్టి ఉంటే చాలా అంటే చాలా ఈజీగా ప్రమోషన్ మ్యాచ్ అయిపోయేది. కానీ మనం తెలుసుగా ఉచ్చ ఆగదు. ఎనిమిది రాగానే ముడ్లప్పుడు గిరిగిరిగా అని తిరుగుతుంది. తర్వాత సంగతి తర్వాత ప్రశాంతంగా ఉందనుకున్నా. కానీ అప్పుడే ప్రభాస్ డార్లింగ్ వచ్చింది మా ఇడికి. డార్లింగ్ ఒక్కడే రాకుండా నలుగురు నెమ్మడి పెట్టుకుని వచ్చిండు. కానీ ఇదే కాంపౌండ్ కూడా ప్రమోషన్ మ్యాచ్ గుర్తు నేను చెప్పను మా. చూడు మా నా బండి చూస్తే మీరు వెళ్తే శంకరాల బండి పర్లేదు మా. ఇన్ను దెంగులు తిన్నా కానీ సూర్య బాగానే ఆడతాడు. ఇప్పుడైతే లాస్ట్ ఆడినాడు కుక్క సాగుదా పోతాను వాడైతే. ఆహా లచ్చింది 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 లచ్చింది. యాప్ ఇచ్చా లైట్ 23 మెంబర్స్ ఉన్నాడు. చాలా ఈజీగా అయిపోతుంది అనుకున్నాం. అప్పుడే ఊపిరి పిలుచుకుంటాను. కాకపోతే లేని జాతి ఇంకా లాభం లేదని వాడి పెద్ద రొటేషన్ ఇద్దాం అనుకున్నామా. ఇంత రొటేషన్ ఇచ్చినాక తెలిసింది వాడక్కడి నుంచి వెళ్ళిపోయి 4 రోజులు అవుతుందని. ఇట్లా బాధపడుతున్నా అప్పుడే సూర్య ఇంకేమో మా సూర్య హిల్ పైన ఎనిమిస్ వచ్చాడనగానే ముట్లో ఉన్న పురుగు యాక్టివేట్ అయిపోయింది మా. గులుగులు గులుగులు కూడా అన్నది. అది కాకుండా సూర్య నాకులు తిత్తాడు. ఇంకేమో మా పిచ్చి కుక్క ఉరికినట్టు ఉరికినా. ఇంకేమో మా అదే టైంలో ప్రోజన్ కూడా యాక్టివేట్ కాలే. మాటల్లో ముత్యాలి దాచుంచిన చిరునవ్వు కాస్తైనా పులకించవా.